అక్షయ తృతీయ నాడు శుభకార్యాలు చేసేందుకు శుభం. ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ప్రత్యేక శుభ సమయం అవసరం లేదు. అక్షయం అంటే నాశనం కానిది, శాశ్వతమైనది. ఈ రోజున చేసే శుభకార్యాల వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని రెట్లు పెరిగి శాశ్వతంగా ఉంటాయని విశ్వాసం. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 30, 2025న వస్తుంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ అనేక ప్రత్యేక యోగాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. ఈ రోజున అరుదైన అత్యంత శుభప్రదమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఇది సంపద, శ్రేయస్సు, కొత్త ప్రారంభాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున చతుర్గ్రాహి యోగం, మాలవ్య యోగం, లక్ష్మీనారాయణ యోగం, గజకేసరి యోగం, రవి యోగం, సర్వార్థ సిద్ధి యోగం వంటివి ఏర్పడుతున్నాయి. గజకేసరి యోగంతో వృషభ రాశి వారికి కలిగే ప్రయోజనాలు. గజకేసరి యోగం ద్వారా వృషభ రాశి వారికి శుభప్రదం. సంపద, ఆస్తి, పెట్టుబడులతో లాభం ఉంటుంది. వృత్తిలో ఊహించని పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే బంగారు, వెండిలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ఇక సర్వార్థ సిద్ధి యోగంతో కర్కాటక రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. కర్కాటక రాశి వారికి సర్వార్థ సిద్ధి యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ కాలం విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలం. ఆస్తి నుంచి లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు పరిష్కరించబడతాయి. సింహరాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ యోగంతో సంపద పెరుగుతుంది. అకస్మాత్తుగా వ్యాపారంలో పెద్ద లాభం పొందవచ్చు. ప్రభుత్వ పనిలో విజయం సాధించవచ్చు. పదోన్నతి పొందవచ్చు. మాలవ్య రాజయోగం వల్ల తులారాశికి అనుకూలం. తులారాశి వారికి శుక్రుడితో ఏర్పడిన మాలవ్య యోగం వల్ల ప్రయోజనం ఉంటుంది. జీవన శైలిలో మార్పులు ఉంటాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆర్థిక ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. కళారంగంలో కీర్తి, గౌరవాన్ని పొందుతారు. గురు చంద్ర సంయోగం వల్ల వృశ్చిక రాశికి అనుకూలం ఏర్పడింది. ఈ కాలంలో కొత్త ఆదాయ వనరులు ఈ రాశి వారికి ఏర్పడతాయి. మానసిక బలం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. మీరు కోర్టు సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాల్లో లాభాలను ఆర్జిస్తారు. మకర రాశి వారికి మాలవ్య రాజయోగం ఎలా ఉంటుంది అంటే, ఈ కాలంలో వీరి రాశుల వారికి జీవితంలో విలాసం, సౌకర్యం పెరుగుతాయి. కార్యాలయంలో గౌరవం, పదోన్నతి పొందే అవకాశం ఉంది. కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఘనమైన మెరుగుదల ఉంటుంది. ఇక చతుర్గ్రాహి యోగం వల్ల మీనరాశి వారికి అష్టైశ్వర్యాలు చేకూరే అవకాశం ఉంది. మీనరాశిలో శని, బుధ, శుక్ర, రాహువులు కలిసినప్పుడు చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. బయట చిక్కుకున్న డబ్బును తిరిగి పొందడం సాధ్యమవుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం లేదా విదేశాల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. మనశ్శాంతి, ఆధ్యాత్మిక వృద్ధి కూడా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.